పరిష్కరించాలి నగరంలో పరిష్కరించాలి ప్రజా సమస్యలు జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం ఇవ్వాలి లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు ఇవ్వాలి లబ్ధిదారులకు పరిష్కరించాలి నగరంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలి అమలు చేయాలి ఇవ్వాలి లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు ఇవ్వాలి లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ప్రజా చైతన్య యాత్రల్ని ఏలూరు నగరంలో నిర్వహించాం. ప్రజలు అనేక రకాల బాధలు ఎదుర్కొంటున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఏలూరు నగరంలో లక్షలాది మంది ప్రజానీకం జీవిస్తూ ఉన్నారు. మరి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు సమస్యలే ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చి 10 మాసాలు అవుతూ ఉంది. మరి మీరు చేసినటువంటి వాగ్దానాలు హామీలు ఏవవుతున్నాయో వాటిని తక్షణం అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఏలూరు నగరంలో అనేక ప్రాంతాల్లో మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలం ప్రారంభమైంది. రానున్న కాలంలో మరింత తీవ్ర ఇబ్బందులు పడతారు ప్రజలు. తక్షణమే ప్రజలందరికీ మంచినీటి సౌకర్యం కల్పించే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి అడుగుతున్నాం. అలాగే అనేక ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు బాధలు పడుతూ ఉన్నారు. తక్షణమే రోడ్లు డ్రైనేజీలు నిర్మించేటువంటి విధంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే కుమ్మర్రేవులు ఈ రోజున నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ఈ రోజున ఇళ్ల పట్టాల్లో లేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. అలాగే అక్కడ కొంతమంది ప్రజలకి మంచినీటి సౌకర్యం కూడా అందట్లేదు. అలాగే వెంకటాపురంలో ఇవాళ పంచాయతీ పరిధిలో కూడా మంచినీటి సమస్య అనేటువంటిది ఉన్నది. ఇలాగ అనేక ప్రాంతాల్లో ఈ రోజున ప్రజలు తీవ్రమైనటువంటి బాధలు ఇబ్బందులతో ఉన్నారు. తక్షణమే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున ఏలూరు నగరం లక్షల మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి నగరానికి సరిపడా ప్రణాళికను కూడా ఈ రోజున మరి ప్రజాప్రతినిధులు పాలకవర్గం రూపొందించి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని చెప్పి అడుగుతున్నాం. అలాగే ఈ రోజున టిడ్కో గృహాలని గతంలో 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండగా నిర్మించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టాడు. మరి ఇప్పటికైనా సరే పూర్తయినటువంటి గృహాలు ఏవవుతున్నాయో వాటన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి మీరు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం ఆ గృహాలన్నీ కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే పెన్షన్లు ఈ రోజున అనేక మందికి వృద్ధాప్య, వితంతు, వికలాంగు పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాకు పెన్షన్లు ఇస్తారని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉంటే మరి 18 మాసాల కాలంలో ఎక్కడా కూడా కొత్త పెన్షన్ ఇవ్వాల. తక్షణమే కొత్త పెన్షన్లు ఇవ్వాలి. ఆ రకంగా అర్హులందరూ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి అడుగుతున్నాం. ఈ ప్రజా సమస్యలు ఏవవుతున్నాయో ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీగా రానున్న కాలంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.